బ్రెడ్స్ అండ్ హ్యాపీ బిస్కెట్స్ ఉంటే చాలు ఈజీగా ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా 3 స్పూన్స్ షుగర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది కొంచెం థిక్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాపీ బిస్కెట్స్ తీసుకోండి. నేను ఇక్కడ 1 ప్యాకెట్ తీసుకున్నాను ముందు. అలానే 5 బ్రెడ్ పీసెస్ని తీసుకొని అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రెష్ బ్రెడ్ తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అలానే మిల్క్ బ్రెడ్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మిల్క్ బ్రెడ్ దొరికితే కనుక అదే ట్రై చేయండి. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని హ్యాపీ బిస్కెట్స్ని ఇలా పౌడర్లా చేసుకున్నాను. దీనిలో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ వాటర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ని యాడ్ చేసుకుంటే మాత్రం బాయిల్ చేసి చల్లార్చుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగా మనకి చాక్లెట్ క్రీమ్ లాగా తయారైంది. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న షుగర్ సిరప్లోకి అలానే ఈ బిస్కెట్ క్రీమ్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్లైస్ని కూడా తీసుకొని అలానే సిరప్ని బిస్కెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఎన్ని స్లైసెస్ ఉంటే అలాగా ఒక్కొక్క లేయర్ లాగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే కొంచెం సిరప్ని అలానే క్రీమ్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలానే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టూ అంతా కూడా అప్లై చేసుకోండి. లాస్ట్లో నేను బిస్కెట్స్ని మళ్ళీ ఒకసారి పౌడర్ లాగా చేసి మళ్ళీ చుట్టూ అప్లై చేసి నెక్స్ట్ మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితోటి ఇలా కేక్ని డెకరేట్ చేసుకోండి. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా కేక్ని డెకరేట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. షుగర్ సిరప్ని మనం యూజ్ చేసాం కాబట్టి స్వీట్గా సేమ్ కేక్ లానే టేస్ట్ అనేది అయితే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాక్లెట్ కేక్ లాగానే ఉంటుంది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేయండి.